దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీకందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు, ప్రత్యేకమైనటువంటి వందనాలు ప్రతి వారికి పేరు పేరు వరుసన తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మరి క్రిస్మస్ దినమున మనం నేర్చుకోవడానికి అనేకమైన విషయాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం నిజంగా డిసెంబర్ మాసం అంతా కూడా ధ్యానిస్తే అయిపోతుంది అనేది కాదు. చాలా విషయాలు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మన బ్రతుకు కాలం అంతట్లో కూడా మనం నేర్చుకునే అనే విషయాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనకు ప్రభువు మనకిచ్చిన సమయాలను బట్టి, అవకాశాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, కృపను బట్టి మనము ఏ మేరకు నేర్చుకోవాలనో, తెలుసుకోవలసిన విషయాలు ఏది దాయకుండా, ఏది కూడా ఆపబడకుండా దేవుడు కృప చూపుతూ వాటన్నిటిని ప్రభు మనకు నేర్పిస్తున్నందుకు దేవుణ్ణి ఎంతో స్తుతిస్తూ కృతజ్ఞత కలిగిన వారంగా మనం ఉండాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. మంచిది. సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి ముందు కొనసాగుదాం. దేవుని వాక్యములో నుండి తీతుకు రాసినటువంటి పత్రిక ఒక వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక, తిమోతి పత్రిక తర్వాత తీతుకు పత్రిక మనకు కనబడుతుంది. కొత్త నిబంధనలో 3వ అధ్యాయము, తీతుకు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో మీరు చూసినట్లయితే ఒక అద్భుతమైన మాట రాయబడింది. 3వ అధ్యాయం 4వ వచనం, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ఆ చివరి మాట చూడండి, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ఏదైతే ఉందో అది ఏమైందట? ప్రత్యక్షమైంది అంటున్నాడు. మానవుల ఎడల దేవునికి ఎంత ప్రేమ ఉన్నదో, ఎంత దయ ఉన్నదో, ఎంత కనికరపడుతున్నాడో మానవుల ఎడల, లేదా ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో దేవుడు, ఆ ప్రేమ అనేది ఏమైందట? ప్రత్యక్షపరచబడింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ మాట చాలా గొప్పది. ఏంటా మాట? ప్రత్యక్షపరచబడుట. నా మనసులో ఎంత ప్రేమ ఉందో నీకేమి తెలుసు అనుకుంటూ కుటుంబంలో ఏదైనా చిన్న బాధ వచ్చినప్పుడు ఈ మాటలు పలుకుతూ ఉంటాం. నీకు అర్థం కాదులే, అసలు ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసా అసలు అని ఇలా మాట్లాడతాం. కానీ ఒక మాట, ఒకటి మనము కూడా స్వపరిశీలన చేసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు కదా. ఏంటంటే ఆ ప్రేమను మనము వ్యక్తపరుస్తున్నామా? ఇదిగో దేవుడు మానవుల ఎడల తనకున్న ప్రేమను ఏం చేశాడట? దాన్ని ప్రత్యక్షపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడంటే, ఇదిగో ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకములోకి పంపించాడు. అందులో కనబడుతుంది ఆయన లోకాన్ని ఎంత ప్రేమించాడు. అనగా లోక మనుషులను, ఈ లోకంలో జీవిస్తున్న నరజాతిని, మానవులను దేవుడు ఎంత ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఆయన ఈ లోకములోకి పంపించాడు. ఆ మాటను మనం అర్థం చేసుకోవాలి. ఏం చేశాడు పంపించడం ద్వారా? ఏం జరిగింది పంపడం ద్వారా? పంపించాడు అంటే చూసి రమ్మని పంపించాడా? లోకములో ఉన్న వాటినన్నింటినీ చూసి రమ్మని పంపించాడా? ఆ మాట చాలా పెద్దది. దాన్ని వివరించాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. మనకు అర్థమవుతుంది. ఆయన శిలువ మరణం పొందడానికి ఈ లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించాడు, లోకమును ఎంతో ప్రేమించాడు గనక తన కుమారుణ్ణి బలియాగముగా మానవులందరి కోసం ఆయన అర్పించాడు. చూడండి, ఆ ప్రేమ ఒక ప్రత్యక్షతను కనపరుస్తుంది. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, మానవులను ప్రేమించాడు అనే దాన్ని ప్రత్యక్షపరిచాడు అని తీతుకు పత్రికలో చూసాం. ఎలా ప్రత్యక్షపరిచాడంటే ఒక క్రియ కనబడుతుంది. తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. దానిలో దేవుని యొక్క ప్రేమ మనకు కనబడుతుంది, ప్రత్యక్షపరచబడుతుంది అనేది మనం ఈ వాక్యాల బట్టి అర్థం చేసుకోగలం. యోహాను రాసిన మొదటి పత్రిక
4వ అధ్యాయం, త్వరగా కొన్ని విషయాలు మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూస్తే 9వ వచనం, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మనయందు ఉంచిన ప్రేమ ఏంటంటే ఇక్కడ కూడా రాయబడుతుంది, ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా. మీరు ఒక్కసారి కనుక ఈ వాక్యాలు ఇక్కడ ఉంచి ఒకసారి మనము బ్యాక్ వెళ్ళిపోతే, అంటే ఆదాము హవ్వల దగ్గరికి మనం వెళితే ఆ రోజు జరిగిన పరిస్థితి ఏంటి? వారు పాపము చేయటం ద్వారా దేవునికి వారు దూరం అయిపోయారు. దేవుడు వారికి కనుమరుగైపోయాడు. ప్రతి సాయంకాలం పూట ఆయన ఆదాము అని పిలుస్తూ, హవ్వను పిలుస్తూ ఆయన వచ్చినప్పుడు వారు డాడీ అని, నానా అని సంతోషముతో పరిగెత్తుకొని వచ్చేవారు. వారు ఆయనతో పాటు ముచ్చటించేవారు, ఆయన వారితో పాటు సంభాషించేవాడు. కానీ ఒకరోజు వారు పాపము చేసిన పరిస్థితుల్లో దేవుడు వచ్చాడు. చాలా గొప్ప విషయం ఇది. ఆయన వచ్చాడు. వారు తప్పు చేశారని తెలుసు, వారు ఆజ్ఞను అతిక్రమించారని తెలుసు, వారు దోషములో ఉన్నారని తెలుసు. అయినా ప్రభువు వచ్చాడా లేదా? యెహోవా వచ్చి ఏమంటున్నాడు? ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నేను వచ్చాను అన్నాడు. దేవుడు రావలసిన చోటుకు వచ్చాడు, నిలబడవలసిన చోట నిలబడ్డాడు, ఉండవలసిన చోటుకి ఆయన ఎప్పటిలాగానే ఉన్నాడు. దేవునిలో మార్పు లేదు, కానీ మనిషిలో మార్పు వచ్చింది. బైబిల్లో రాయబడింది, వారి పాపము వారిని పట్టుకుంటుంది అని రాయబడింది. దుష్టుణ్ణి ఎవడు తరమకుండానే వాడు పారిపోతాడు అని బైబిల్ రాసింది. ఆదాము హవ్వలను దేవుడు వెళ్ళిపోమని ఆ సమయంలో చెప్పలేదు. మీరు తప్పు చేశారు కాబట్టి వెళ్ళిపోండి అని చెప్పలేదు. అది తెలుసుకున్న దేవుడు వారి మీద ఉగ్రతను చూపించలేదు. వారంతటా వారే దేవునికి దూరం అయిపోయారు. నేటికి అదే జరుగుతుంది. తప్పు చేసిన మనిషి, పాపము చేసిన మనిషి, అయ్యో దేవా, నేను పాపము చేశాను, నేను పాపములో ఉన్నాను, ఈ పాపమును పరిహరించండి, నా తప్పును క్షమించండి, నా పాపాన్ని క్షమించండి, నన్ను విడిపించండి, విమోచించండి. నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను, ఎంతో సిద్ధపడుతూ ఉన్నాను, నా సిద్ధపాటు అక్కరకు రావట్లేదు, నా భక్తి ద్వారా నేను సాధించలేకపోతున్నాను, నా జ్ఞానం ద్వారా నేను గెలవలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి అంటే సహాయం చేయడానికి దేవుడు ఎల్లవేళ సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ మనిషి దేవుని యొద్దకు రాక ఏంటండి, అంజూరపు ఆకులను వారు కుట్టుకొని వస్త్రాల్లాగా లేదా ఏదో ఒక దానిలాగా చాటు చేసుకోవడం కొరకు, ఇక మరి భోజనము చేసే అటువంటి మనము విస్తారాకులు అంటాం కదా, అలా పెద్ద పెద్దవి తయారు చేసుకొని వాటితో వారి యొక్క దేహములను కప్పుకోవడానికే వారు ఇష్టపడ్డారు తప్ప, ఇది మా పరిస్థితి, నీ మాట మీరి మేము ఎంత దుస్థితిలోకి వచ్చామో తెలుసా ప్రభువా, ఎంత దారుణమైన పరిస్థితిలోకి వచ్చాం ప్రభువా, మమ్మల్ని నీవే కాపాడాలి ప్రభువా అని కేకలేయలేదు. కానీ చెట్టు చాటున దాక్కోవడానికి వెళ్ళారు. తర్వాత వారు చేసిన తప్పునకు జరిగిన ఫలితాలు, ఆ పరిస్థితులన్నిటి నుంచి బయటపోవడానికి ఏమి చేస్తే బాగుంటుందని సొంత ఆలోచనలు చేశారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? జంతు చర్మపు చొక్కాయలను వారికి చేయించి వారికి తొడిగించాడు అని బైబిల్లో రాసుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విస్తారాకులు ఎంతసేపు పనిచేస్తాయి నీకు? గట్టిగా ఎండ కొడితే ఆకులన్నీ వాడిపోయి ఎండిపోయి నీ ఒంటి మీదనే విరిగిపోయి నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది అసలు. జంతు చర్మపు చొక్కాయలను లెదర్ అంటాను చూసా, లెదర్ బ్యాగులన్నీ. అండ్ ఫస్ట్ దర్జీ యేసు ప్రభే యెహోవా దేవుడు అని ఒక ఆయన రాశాడు. కాబట్టి మనిషి దేవుని యొద్దకు రాలేదు, పారిపోతూ ఉన్నాడు. ఇప్పటికదే జరుగుతుంది. కానీ చూడండి, దేవుడులాగానే ఉన్నాడు. ఆ దేవుడు ఆదామును వెతుక్కుంటూ వచ్చి, ఆదామా నీవెక్కడ ఉన్నావు అన్నాడు. అక్కడ కూడా ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది. ఆ పిలుపులో కనబడుతుంది. తప్పిపోయాడని తెలుసు, దూరం అయిపోయాడని తెలుసు, మాట మీరాడని తెలుసు. తెలిసినా ఏంటండి, ఎలా మాట్లాడాడు? గద్దించి మాట్లాడా? కాదు, ఆదామా నువ్వెక్కడున్నావయ్యా అని అడిగాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కయీను తప్పు చేసి, పాపము చేసి, సొంత తమ్ముణ్ణి హత్య చేసేటువంటి భయంకరమైన ద్వేషముతో ఉంటే కయీను దగ్గరికి వచ్చి ఏమన్నా తెలుసా? కయీనా, నీకు కోపమేలా? నువ్వు చేసిన క్రియను బట్టి, నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి నేను నీ అర్పణ అంగీకరించలేదు, దానికి నువ్వు వేరే ఆలోచనలు, వేరే ఉద్దేశాలు పెట్టుకొని కోపముతో ఎందుకున్నావు నువ్వు? కయీను, నీకు కోపమేలా? ఇస్కరియోతు యూదా తనతో పాటే జీవించి
33.5 సంవత్సరాలు అనేక కాలము ఆయనతో పాటు జీవించిన చెలికాడు, స్నేహితుడుగా ఉన్న వ్యక్తి అతన్ని పట్టించడానికి వచ్చినప్పుడు చెలికాడా అని పిలిచినటువంటి గొప్పవాడండి యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. తప్పు చేసి పాపము చేసి జీవితంలో మనుషులందరి చేత దూషించబడుతున్నటువంటి భయంకరమైన పాపములో ఉన్న వ్యక్తితో ప్రభు అమ్మాని సంబోధించిన పదాలు బైబిల్లో మనకు దొరుకుతాయి. ఆయన తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు, ప్రతి చోట ప్రత్యక్షపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసిన వాక్యాలన్నీ ఆ విషయాలు చెబుతూ ఉన్నాయి. మొదటి యోహాను పత్రికలో చూసాం, యోహాను సువార్తలో మనం చూసాం, తీతుకు పత్రికలో మనం చూసాం కదా. ఇప్పుడు రోమా పత్రిక చూద్దాం ఒకసారి. రోమా పత్రిక 5వ అధ్యాయము, రోమా పత్రిక 5వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ విశేషమైన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి చూద్దాం. 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరచుచున్నాడు. ఇంతకుముందు దాదాపు 2-3 వాక్యాలు మనం చూసాం. దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు, ఆయన ప్రేమను ఆయన చూపించాడు, కనపరిచాడు. ఇదిగో ఇక్కడ కూడా చూస్తున్నాము, వెల్లడిపరుచుచున్నాడు. ఎలా వెల్లడిపరిచాడో ఇక్కడ విశేషముగా రాయబడింది. ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. అదిగో అది ప్రేమ కనబడుతుంది అక్కడ. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కోసం ఏమైపోయాడు? ఆయన మనం పలకరించడమే కాదండి, మన మీద దయ చూపాలనే ఆలోచన కలిగి ఉండమే కాదండి, ఆయన ఎంత పని చేశాడంటే ఆయన మన కొరకు చనిపోయాడు. ఎవరి కోసం? పాపి కోసం చనిపోయాడు. అదిగో ఆ ప్రేమ కనబడుతుంది. అందుకే బైబిల్ చెప్తుంది, మానవుల ఎడల దేవునికి ఉన్న ప్రేమ ప్రత్యక్షమైంది. యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం క్రిస్మస్ దినాన మనం ఆలోచన చేయవలసిన మొదటి అంశముగా మరి నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నది ఏంటంటే, క్రీస్తు ఈ లోకానికి రావటం ద్వారా అదిగో దేవుని యొక్క ప్రేమకు ఒక గుర్తు కనబడుతుంది. చూడండి. హల్లెలూయా. ఆనాడు ఏదేనులో తప్పిపోయిన సంబంధము, దూరమైపోయిన సంబంధము, మనిషి దూరముగానే తన పాపము తనను భయపెట్టిస్తూ ఉండగా ఏంటండి, సాతాను చెప్పిన మాటలను బట్టి, తన మనసు చెప్పిన మాటలను బట్టి దేవుని ఎడల వేరే అభిప్రాయాలను పెట్టుకొని మనిషి భీతి చెంది దేవునికి దూరమైపోతూ ఉన్నాడు. ఆ దేవుడు నన్ను మార్చేవాడు, నా జీవితాన్ని బాగు చేసేవాడు, నన్ను మరలా మనిషిగా నిలవబెట్టేవాడు అనేది రావట్లేదు. కానీ ఏమొస్తుంది? ఆ దేవునికి నేను దొరికితే నన్ను శిక్షిస్తాడు, ఆ దేవునికి నేను దొరికితే, అవకాశము దొరికితే నన్ను నాశనము చేసేస్తాడు. ఎవరు చెప్పారు ఇవన్నీ కూడా? అదిగో చెప్పేవాడు ఒకడున్నాడు, అపవాది. వాడు అబద్ధమునకు జనకుడు. అందుకే చాలామంది దేవుని వద్దకు రాలేకపోవడం గల కారణం ఇదే. కానీ దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము చదివినప్పుడు దేవుడు మన ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఇదిగో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యాలు అవి మనకు బోధిస్తాయి అన్న విషయాన్ని ప్రభు పేరట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడంటే, మనము పాపములో ఉండగానే ఆయన మన కొరకు ఆయన చనిపోయాడు అనే విషయాన్ని మనము గ్రహించాలని దేవుని పేరట మరి గుర్తు చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే మరి బయట దైవజనులందరూ కూడా సువార్తలో ఎక్కువగా చెప్పేది ఏంటో తెలుసా? వారు అన్ని వాక్యాలు చెప్తుంటారు. ఎక్కువగా హైలైట్గా అయిన ఒక పదం ఉంది, ఇంగ్లీష్లో అందరూ చెప్తూ ఉంటారు, బ్యాడ్జెస్గా కూడా పెట్టుకుంటారు. ఏంటంటే పెన్నుల మీద కూడా ఈ మధ్య ఆ మాట ప్రింట్ అవుతుంది. కొన్ని సంఘాలకు కూడా పేర్లు పెట్టారు, కొన్ని మినిస్ట్రీస్కి కూడా. ఏంటా మాట? జీసస్ లవ్స్ యూ. హల్లెలూయా. గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మాటతోనే అనేక మంది మనుషులు మారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? ఈ ప్రపంచానికి ఇంకా అర్థం కాని పాయింట్ ఏంటో తెలుసా? ఇదే ఫస్ట్ పాయింట్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న సంగతి ప్రపంచానికి తెలియదు. శుభవార్త. అదిగో చూడండి, యేసు ఈ లోకానికి రావడంలో ఆయన చూపించింది ఏంటో తెలుసా? నిన్ను వెదకవచ్చాడు. అందుకే పోయిన వారంలో విన్నాం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోకి వచ్చెను. నువ్వు వెళ్ళలేదు, ఆదాము వెతుక్కుంటూ రాలేదు. దేవా మా పరిస్థితి అలా అయిపోయింది, మేమేం చెయ్యాలని ఆదాము రాలేదండి. ఆదామును రక్షించడం కొరకు దేవుడే వచ్చాడు. క్రిస్మస్ దినాన కూడా మనము నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనిషి దేవుని యొద్దకు వెళ్ళింది కాదు క్రిస్మస్, దేవుడు మనిషి యొద్దకు వచ్చింది క్రిస్మస్. స్తోత్రం చెప్పుదామా?
అర్థమైందా? మనిషి దేవుని యొద్దకు వెళ్ళింది కాదు క్రిస్మస్, దేవుడే మనిషి యొద్దకు దిగి వచ్చిన వేళ, అదే క్రిస్మస్ అన్న విషయాన్ని ప్రభు పేరట మరి ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం. భక్తుడు ఈ మధ్య మరి ఒక కొటేషన్ పెట్టాడు. అదేంటంటే, క్రీస్తు పుట్టుక లోకానికి పండుగ. ఏంటట? క్రీస్తు పుట్టుక లోకానికి పండుగ, లోకానికే పండుగ. అదే దూతలు చెప్తారు, ఇదిగో సర్వలోకమునకు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము, గొప్ప పండుగ ఏంటంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కనుక క్రీస్తు పుట్టుక లోకానికి పండుగ అని రాశాడు. తర్వాత ఏమని తెలుసా? మనిషి క్రీస్తులో జన్మించుట పరలోకపు పండుగ అని రాశాడు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైందో? క్రీస్తు ఈ లోకాల్లో జన్మించటము ద్వారా లోకానికి ఆనందం కలుగుతుంది. అర్థమైన వాళ్లకు, తెలుసుకున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది, సంతోషిస్తున్నారు. అందరూ సంతోషించాల్సిన గొప్ప పండుగ. అయితే ఒక పాపి భూమి మీద మారు మనసు పొందినప్పుడు పరలోకములో ఆనందం కలుగుతుంది. చెప్పాలంటే పండుగ జరుగుతుంది. బైబిల్లో రాసున్న విషయాలే. ఫస్ట్ దానికి రెఫరెన్స్ లూకాసు సువార్త 2:10. క్రీస్తు పుట్టుక లోకానికి పండుగ అంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం చదివితే మీకు అది అర్థమవుతుంది. ఇకపోతే మనిషి క్రీస్తులో జన్మించటం, పాపి మారు మనసు పొంది రక్షణ పొందటం పరలోకములో పండుగ అనేది అదే లూకా రాస్తాడు 15వ అధ్యాయం 7వ వచనంలో. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకములో గొప్ప సంతోషము కలుగును. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, యేసు క్రీస్తు ఈ లోకానికి రావటము ద్వారా దేవుడు మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడు అనేది ఇక్కడ మనకు యేసు క్రీస్తు ద్వారా అది అర్థమైంది. ఆయన రాక ద్వారా అర్థమైంది. అది దేవుని యొక్క ప్రేమకు ఒక గురుతు అన్న విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఒక కుమారుడు తన తండ్రికి విరోధముగా జీవించాడు, చాలా తప్పు పనులు చేశాడు, ఇష్టానుసారంగా జీవించాడు, తండ్రికి ముఖము చూపించలేని తప్పులు చేశాడు. కాబట్టి తండ్రి ఏమనక ముందే తన పాపమే తనను గాయపరుస్తుండగా అవమాన భారముతో ఏంటండి అతడు మరి దూరముగా తండ్రికి వెళ్ళిపోయాడు. తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే బాగుండేది, తండ్రి ఎంత శ్రేష్టమైన వ్యక్తిత్వం జ్ఞాపకం చేసుకుంటే బాగుండేది. కానీ ఆ యొక్క గందరగోళంలో ఆయన దాని మీద దృష్టి పెట్టలేదు. కానీ తన స్థితినంతటిని రోజు చూసుకోవడం మొదలుపెట్టి హృదయం కఠినమైపోయి తండ్రికి చాలా దూరంగా వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత దీనస్థితికి వచ్చేసాడు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో తండ్రి గుర్తుకొచ్చాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, తండ్రి వద్దకు వెళ్ళాలనిపించింది. అయితే ఇన్ని రోజులైపోయింది, నెలలైపోయింది, సంవత్సరాలు అయిపోయింది, నేను ఎంత కఠినుడుగా తండ్రి పట్ల వ్యవహరించాను, ఒక రోజు కూడా నన్ను చూడకుండా ఉండలేని నా తండ్రి పట్ల నేను ఎంత కఠినంగా ప్రవర్తించాను. ఈరోజు ఇప్పుడు ఇంత జరిగింది కాబట్టి ఇప్పుడు నా తండ్రి అంగీకరిస్తాడని ఇప్పుడు మళ్ళీ కొత్తగా అతనిలో మరో ఆలోచన వచ్చింది. దాన్ని రుజువు చేసుకోవడానికి ఏ విధంగా, తండ్రి నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు, నా బాగును కోరుతున్నాడు, నా క్షేమాన్ని కోరుతున్నాడు, నేను మారు మనసు పొందాలని, బాగుపడాలని, తన కుమారుడుగా నేను బ్రతకడమే ఆయనకి ఇష్టమని నా తండ్రి అనుకుంటున్నాడని నా మనసుకు, ఆయన అలానే ఉన్నాడు కానీ ఈయనకు అది నమ్మడానికి శక్తి సరిపోవట్లేదు. కారణం ఈయనలో ఉన్న బలహీనతలు. మన జీవితంలో కూడా చాలాసార్లు ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోవటానికి దేవునిలో ఉన్నటువంటి వ్యక్తిత్వంలో మార్పులు వచ్చి కాదు, మనలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి ఇలాంటి వ్యక్తిని దేవుడు అంగీకరిస్తాడా అనేటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. కారణం మన ముందున్న పరిస్థితి, మన జీవితం. అదే సమయంలో సాతానుడు మాట్లాడే మాటలు ఆ పరిస్థితి అతనికి కలిగింది. ఆ పరిస్థితిలో తండ్రికి ఒక ఉత్తరం రాశాడట. ఏమని రాశాడో తెలుసా? డాడీ, నేను నీకెంతో వ్యతిరేకంగా జీవించాను, నిన్నెంతో నేను గాయపరిచాను, ఎంతగానో కఠినముగా నేను ఉన్నాను ఇన్ని రోజులు నీకు దూరంగా, కానీ నీ వద్దకు రావాలనుకుంటున్నాను నేను. అయితే నీవు నన్ను క్షమిస్తావని, నన్ను చేర్చుకుంటావని అనడానికి రుజువుగా నాకు ఒక రుజువు కావాలి, ఒక ఆధారము కావాలి, ఒక గుర్తు నేను కోరుతున్నాను అని ఆ ఉత్తరంలో రాసి అన్నాడట. మన ఇంటి భాగములో, మన ఇంటి ముందు ఒక చెట్టు ఉంది కదా డాడీ, వేప చెట్టు. ఆ వేప చెట్టు మీద ఒక తెల్ల జెండా కట్టగలరా నా కోసం? హల్లెలూయా! ఒక తెల్ల జెండా మీరు కట్టగలరా? నేను ఇంటిని సమీపించినప్పుడు ఆ జెండా కనబడితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నీవు నా యెడల ఇంకా దయ చూపుతున్నావని, నన్ను చేర్చుకోవడానికి నువ్వు ప్రేమ కలిగి ఇష్టం కలిగి ఉన్నావని, దాన్ని చూసి నేను ధైర్యం తెచ్చుకొని నేను నీ వద్దకు వస్తాను అని ఒక ఉత్తరం రాశాడు. ఫలానా రోజు వస్తా అని చెప్పాడు.
ఆ రోజు రానే వచ్చింది. ప్రయాణం అయ్యాడు, సిద్ధమయ్యాడు, ఇంటికి సమీపంలో వస్తున్నాడు. అంటారు కదా, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. దేనికోసం? ఇంటి దగ్గర, ఇంటి ముందు ఉన్న వేప చెట్టు మీద ఆ తెల్ల జెండా కనబడుతుందా ఈరోజు? 1000 కళ్ళతో ఎదురు చూస్తూ వస్తున్నాడు. వస్తే ఆ ఇంటి మీద లేదా ఆ యొక్క చెట్టు మీద ఆ తెల్ల జెండా కోసం చూశాడు, కానీ ఆ ఒక జెండా, తెల్ల జెండా కనబడట్లేదు. కానీ ఆ చెట్టే కనబడనంతగా మొత్తం తెల్ల జెండాలతో ఆ యొక్క తండ్రి నింపివేశాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే నా కుమారుడు ఒకవేళ ఈ యాంగిల్లో చూస్తే ఆ జెండా కనబడుతుందో కనబడదో, నా కొడుకు ఒకవేళ ఈ మూల నుంచి వచ్చి చూస్తే అది ఏదైనా చెట్టు కొమ్మడ్డమై కనబడుతుందో కనబడదని మొత్తము చెట్టును నింపేశాడు. వాడు ఏ యాంగిల్లో చూసినా, వాడు ఏ కోణములో చూసినా నా ప్రేమ ఎంత ఆ బిడ్డ పట్ల ఉన్నదో అది అర్థం కావాలని ఆ చెట్టు నిండా తెల్ల జెండాలతో నింపేసినప్పుడు పరుగున పరిగెత్తుకుని వచ్చాడు. తండ్రి ఇంటి బయటే నిలబడి ఉన్నాడు. దూరం నుండి ఉన్నటువంటి కుమారుణ్ణి చూసి తండ్రి పరిగెత్తసాగాడు, కుమారుడు పరిగెత్తాడు. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. దేవుడు మరి ఆ యొక్క తండ్రి ఆ కుమారుని చేర్చుకున్నాడు. అతడు పశ్చాత్తాపడవలసినవి పశ్చాత్తాపడ్డాడు, చెప్పవలసినవి చెప్పాడు, ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. తండ్రి క్షమించిన వాడుగా మరి ఆ కుమారుని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఇదిగో ఈ క్రిస్మస్ దినాన లోకమును నేను ఎంత ప్రేమిస్తున్నాను, లోక మనుషులను ఎంత ప్రేమిస్తున్నాను, మానవుల ఎడల నాకు ఎంత ప్రేమ ఉందో తెలుసా? ఇదిగో చెప్పలేనంత ప్రేమ నేను కలిగి. ఎంత ప్రేమ తెలుసా? నా ప్రాణము పెట్టైనా సరే మిమ్మల్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలన్నంత ప్రేమ నాకు ఉన్నది అని దేవుడు చూపించడమే క్రిస్మస్ దినాన జరుగుతున్నటువంటి కార్యక్రమము లేదా క్రిస్మస్లో ఉన్నటువంటి సందేశము అన్న విషయాన్ని ప్రభు పేరట మేము జ్ఞాపకం చేస్తున్నాము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. అయితే దేవుని ప్రేమను గురించి వింటున్నాం. దేవుడు ఎంత గొప్ప ప్రేమ గలవాడో వింటున్నాం. ఆయన కార్యాలు అన్ని కోణములో ఉండి ఒక డైమండ్ను ఒక్కొక్క కోణమును చూస్తే దాన్ని పగలగొట్టినప్పుడు నిషిద్ధుడైనటువంటి ఒక మరి శిల్పకారుడు లేదా డైమండ్స్ను చెక్కే వ్యక్తి కావచ్చు, పగలగొట్టే వ్యక్తి కావచ్చు, దాని కోణాలను బయటికి రప్పించే వ్యక్తి గురించి రాస్తాడు ఒక పుస్తకంలో. దాన్ని ఎక్కడ పగలగొడితే దాని విలువలు బయటకు వస్తాయో కొన్ని నెలల తరబడి దాన్ని పరిశోధిస్తాడట. ఆ తర్వాత డైమండ్ను పగలగొడతాడట దాన్ని ఒక నమూనా తయారు చేయడానికి. ఆలోచన చేయండి సహోదరి సహోదరుడా. ఇలా చూస్తే అనేకమైన విషయాలు క్రీస్తులో ఉన్నాయి. అనేక కోణాల్లో నుండి ఆయన సుగుణాలను మనం ధ్యానం చేయవచ్చు, చేస్తూ ఉన్నాము. చాలా వరకు ఇప్పటికే నేర్చుకొని ఉన్నాం. ఇప్పుడు సందేశం ఏంటో తెలుసా? ఈరోజు సందేశం ఏంటో తెలుసా? ఈ విషయాలను చెప్పి ప్రభు మనకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటో తెలుసా? ఆ ప్రేమను నా పిల్లలైన మీరు కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ ప్రేమ అయితే ప్రభువు మనకు పంచాడో అదే ప్రేమను మనం ఇతరులకు మనము పంచవలసిన వారమై ఉన్నాం. చూడండి, దేవుని వాక్యంలో 1 యోహాను పత్రికలో ఒక వచనము మనం చదువుకుందాం. చాలా అద్భుతమైనటువంటి వచనం. 4వ అధ్యాయము 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము మనము చూసినట్టయితే 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాము. మనము దేవుణ్ణి వెతకలేదండి, మనము దేవుణ్ణి ప్రేమించలేదండి. ఆయనే మనల్ని వెతికాడు. నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు మనుష్య కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. లోకాలను దాటి వచ్చాడు ఆయన. 3 ఆకాశములను దాటి కిందికి వచ్చాడు. అపోస్తలుడు పౌలు అంటాడు, నేను 3వ ఆకాశమునకు ఎక్కిపోయాను అంటాడు కొరింథీ పత్రికల్లో. పరలోకం నుండి ఆయన కిందికి దిగి వచ్చాడు. ఓ పుస్తకంలో దైవజనుడు రాశాడు, ఎవరైనా కిందున్న వారు పైకి పోవాలని ఆశపడుతూ ఉంటారు. ఓ క్లర్క్, ఓ కలెక్టర్ కావాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ పరమందున్న దేవుడు ఆయన కిందికి రావాలని ఆయన ఆశపడ్డాడు. ఎంత ఆశ్చర్యము, ఎంత నిజంగా ఆయన ప్రేమ. కనుక మనదేమి లేదు చెప్పాలంటే. నిజంగా ఆయన చేసి ఉంచాడు రక్షణ కార్యాన్ని. ఆయన చూపించాడు తన ప్రేమను ఆయన దగ్గర ఉంచుకోలేదు, కానీ దాన్ని వెల్లడిపరిచి ఉన్నాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఈ క్రిస్మస్ దినమున అంతా ప్రభు గురించి చెప్పుకొని మన ఇంటికి వెళ్ళిపోవడం కాదు. ఆ ప్రభు ఎంత ప్రేమను మన ఇళ్ళ కనపరిచాడో ఆ ప్రేమను ఇతరులకు మనం కనపరచవలసిన వారమై ఉన్నాం.
హల్లెలూయ. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు మనం ప్రేమించగలుగుతున్నాము, ఆయనను మనం ప్రేమించగలుగుతున్నాము. ఆయన అంటున్నాడు, ఆ ప్రేమను ఎదుట ఉన్నటువంటి నీ సహోదరునికి నువ్వు పంచాలి, నీ ఎదుట ఉన్న మనిషికి నువ్వు పంచాలి, నీ ఎదుట ఉన్న మానవుడి ఎడల ఆ ప్రేమను నువ్వు కలిగి ఉండాలి, ఆ ప్రేమను నువ్వు కనపరచాలని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలని దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాం. ప్రేమ, ఆ దేవుని ప్రేమను గనక మనం కలిగి ఉండకపోతే ఎన్ని భయంకర పరిస్థితులు ఉన్నాయో, ఎలాంటి నష్టం మనకు సంభవిస్తుందో కూడా బైబిల్లో రాయబడి ఉంది. మొట్టమొదటిగా మనం గుర్తించాలి, దేవుడు మనల్ని ప్రేమించాడు అన్న విషయాన్ని మనం తెలుసుకొని ఆ ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఇది ఫస్ట్ పాయింట్. మళ్ళీ చెప్తాను వినండి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని తెలుసుకొని ఏ ప్రేమను దేవుడు మనకు చూపించాడో ఆ ప్రేమ మనలో ఉండునట్లుగా మొట్టమొదటిగా మనం ప్రయాసపడాలి. వాక్యం చూద్దామా? 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ఏమన్నాడండి? ప్రయాసపడుడి అన్నాడు. ప్రేమను కలిగి ఉండటానికి, దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ఎందుకంటే లోకంలో చాలా రకాల ప్రేమలు ఉన్నాయి, కానీ ఇక్కడ దైవికమైన ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. ఈ ప్రేమ ఎలాంటిదో ఆ పక్క పేజీలో చూడండి, 13వ అధ్యాయం కనబడుతుంది మీకు పక్కన ఉన్నటువంటి పేజీలో. ఆ ప్రేమ ఎలాంటిది? 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, అది ఆ ప్రేమ దయను చూపించేది, అది మత్సరపడనిది, అది డంభముగా ప్రవర్తింపనిది, అది ఉప్పొంగనిది, అది అమర్యాదగా నడువదు, అమర్యాదగా నడువదు. ఈ సబ్జెక్ట్ అయితే కొన్ని సంవత్సరాల నుండి నా మనసులో ఉంది. ప్రేమ అనగా మర్యాదగా ఉండుట. ఇంకా నేను పూర్తి చేయలేదు దాన్ని, ఇంకా నేను పూర్తిగా దేవుని దగ్గర కూర్చొని ఇది గురించి ఇంకా ధ్యానించలేదు. కానీ నా మనసులో ఉన్న ఒక అద్భుతమైన అంశం ఇది. దేవుని ప్రేమ నాలో ఉందంటే నాలో ఏముండాలో తెలుసా? మర్యాద అనేది ఫస్ట్ ఉండాలి. చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ. సప్రయోజనమును విచారించుకొనదు, తన గురించి తాను, ఇతరులు ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం బాగుండాలి అనేది కాదు ప్రేమ. కొంతమంది వాహనాలకు వెనుక రాస్తూ ఉన్నారు ఈ మధ్య, అందరూ బాగుండాలి, చాలామంది తెలిసినట్టుంది, అందులో నేనుండాలి. చూడండి కనబడుతుంది, ఆ మాటలు కనబడుతున్నాయి. యేసు నేను లోకమును ఎంతో ప్రేమించానని చెప్పాడు, ఆయన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. మళ్ళీ అక్కడికి వస్తున్నాను నేను. మనము దేవుని ప్రేమ నాలో ఉంది, దేవుని ప్రేమ నేను కలిగి ఉన్నాను అనుకుంటున్నాం కదా. నీలో ఉన్న దేవుని ప్రేమ ఏం కావాలి? ఇప్పుడు ప్రత్యక్షపరచబడాలి. ఇదిగో ఆయన ప్రత్యక్షపరిచాడు. మానవుల ఎడల దేవునికి ఉన్న ప్రేమ ప్రత్యక్షమైంది. చూడండి, అదే క్రిస్మస్ అని నేర్చుకుంటున్నాం. మనలో ఒక ప్రేమ ఉంటే అదేం కావాలి? ఏమవుతుంది అసలు? అది ప్రత్యక్షపరచబడుతుంది, పరచబడాలి, ప్రత్యక్షపరచబడాలి. ఆ విషయాన్ని మనము నేర్చుకుంటాం. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనల్ని ప్రేమించాడు అన్న విషయాన్ని మనము గుర్తించి దేవుని యొక్క ప్రేమను మనము జ్ఞాపకం చేసుకున్న వారమై, తెలుసుకున్న వారమై, గ్రహించిన వారమై ఆ ప్రేమ నాలో ఉండాలి ప్రభు అని మనం కోరుకోవాలి, ప్రార్థించాలి, ప్రయాసపడాలి. మరి ఎంతమంది దాని గురించి ఆలోచిస్తున్నాం? ఎంతమంది దాని గురించి ప్రార్థిస్తున్నాం? ఎంతమంది దాని గురించి ప్రయాసపడుతున్నాం? హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమన్నాడు కదా. 1-2 మనం చెప్పగలమా? ఇదిగో నేను ఇలా ప్రయాసపడుతున్నాను, ఇదిగో ప్రతిరోజు ఒక 10 నిమిషాలను దాని కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాను, ఒక రోజంతట్లో నేను దేవుని ప్రేమ కలిగి ఉండగలిగానా లేదని ప్రతిరోజు నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నాను, స్వపరిశీలన చేసుకుంటున్నాను, విమర్శించుకుంటున్నాను, జీవితాన్ని చెక్ చేసుకుంటున్నాను. ఏమైనా జాగ్రత్తలు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నామో చెప్పడానికి మన దగ్గర ఏమైనా ఉందా? మనం చేస్తే తప్పకుండా మన దగ్గర ఏమైనా ఉంటాయి. కాబట్టి ఇది మనసులో పెట్టుకోండి. ప్రేమ కలిగి ఉండడానికి మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఏ ప్రేమ నిన్ను మార్చిందో, ఏ ప్రేమ నిన్ను మార్చిందో, ఏ ప్రేమ నిన్ను ఇన్స్పైర్ చేసిందో, ఏ ప్రేమను చూసి యేసయ్యను నమ్ముకున్నావో ఆ ప్రేమ నువ్వు కలిగి ఉంటే చాలండి, నీ ముందున్న వ్యక్తులు మారిపోతారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రేమే నిన్ను ప్రభావితము చేసింది. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమను కలిగి ఉండకుండా, దేవుని ప్రేమను చూపించకుండా మనమేదో చూపిస్తూ దాని దేవుని ప్రేమ అంటున్నామేమో. అందుకే ముందు అనేక సార్లు ఎక్కువ సార్లు ఫలితాలను చూడలేకపోతున్నాం మనం.
కానీ దేవుని ప్రేమను కలిగి ఉన్నప్పుడు, దేవుని ప్రేమను మనం ప్రత్యక్షపరిచినప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూడగలము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాము దేవుని యొక్క వాక్యం ద్వారా. ఏది ఏమైనా దేవుని ప్రేమ కలిగిన వారంగా మొట్టమొదటిగా మనం ఉండాలి. నేను దేవుని ప్రేమను కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి. ఉండుట కొరకు నేను ప్రతిరోజు దాని కొరకు ప్రయాసపడతా. ఎన్ని వాక్యాలు విన్నా కూడా ఇది మనలో రాకపోతే ఎలా? ఏం రావాలి? నేను దేవుని ప్రేమను కలిగి ఉన్న బిడ్డగా ఆ గుర్తింపు నేను తెచ్చుకోవాలి. చూడండి, క్రైస్తవుని యొక్క గుర్తింపు దేవుని ప్రేమను కలిగి ఉండటమే అని బైబిల్ చెబుతున్న విషయాన్ని మొదటి యోహాను పత్రికకు రండి ఒకసారి. ఏదైనా వాక్యములో చూడాలి. మనం ఆ వాక్యాన్ని చూసినప్పుడు మనకి ఎంతో విశ్వాసం కలుగుతుంది, ఒప్పించబడతాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, మనము దేవుని పిల్లలమని ఎంచబడినట్లు, పిలువబడినట్లు, నిర్ధారణ ఉన్నట్లు, గుర్తు పట్టగలుగునట్లుగా జనులందరూ కూడా తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించను చూడుడి. మనము దేవుని పిల్లలమని ఎంచబడినట్లు, పిలువబడినట్లుగా దేవుడు మనకు ఒకటి ఇచ్చాడట. ఏంటది? దేవుడు మనకు ఒకటి ఇచ్చాడు. ఏంటిది? వీళ్ళు దేవుని పిల్లలు అని ఇతరులు మన గురించి చెప్పేటట్లుగా దేవుడు మనకు ఒకటి ఇచ్చాడు, ఇస్తున్నాడు ఆయన ఆశ్రయిస్తున్న వారందరికీ. ఏంటది? మనం ఏమేమో చెబుతూ ఉంటాం, లోక సంబంధమైన ఏమేమో చెబుతూ ఉంటున్నామేమో, జీవన సంబంధమైన ఆశీర్వాదాలను గూర్చి, వస్తు వాహనాలను గూర్చి, రకరకాల విషయాల గురించి మాట్లాడుతున్నామేమో. బైబిల్ చెబుతుంది ఏంటో తెలుసా? దేవుని తన ప్రేమను మనకిచ్చి ఉన్నాడు. హల్లెలూయా! తన ప్రేమనిచ్చాడు. ఇప్పుడు ఒక వ్యక్తి క్రైస్తవుడు అనడానికి గుర్తేంటో తెలుసా? దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండటమే. దేవుని యొక్క ప్రేమను మనము కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. మన దగ్గర లేని దాన్ని ఎన్నటికీ ఇతరులకు మనం పంచలేము అంటారు జాయస్ మేయర్ గారు. నీ దగ్గర లేని దాన్ని ఎన్నటికీ నువ్వు పంచలేవు. నిజమే కదా? కాబట్టి ఏం చేయాలి? మొట్టమొదటి పాయింట్ ఏంటి? ఆ దేవుని ప్రేమను కలిగి ఉండడానికి మనము ప్రయాసపడదాం. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చెప్పాడు కదా, ప్రయాసపడమని. కూర్చుంటే వస్తుందని చెప్పలే కదా, ప్రయాసపడమని చెప్పాడు. బైబిల్లో కొన్ని వచనాలు చూస్తే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది, ఒక మార్గం చెప్పాడు. ఏంటో తెలుసా? నువ్వు వాక్య ప్రకారం జీవిస్తే దేవుని ప్రేమ ఆటోమేటిక్గా నీలో కనబడుతుంది అన్నాడు. నువ్వేం చేస్తావు? ఆయన చెప్పిన దాని ప్రకారం నడిచావనుకోండి, ఆయన చెప్పినట్లుగా వాక్య ప్రకారంగా నువ్వు జీవించావనుకో, ఆయన ప్రేమ అనేది నీలో అద్భుతంగా అది నిర్మాణం అవుతుందని చెప్పాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను, ఒక్కసారి చూడండి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా ఆ ప్రేమ వస్తుంది, ఆ ప్రేమ ఉంటుంది కాదండి, పరిపూర్ణమాయననే పెద్ద మాట వాడాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! నువ్వు ఆయన వాక్య ప్రకారం జీవించగలిగితే ఆయన వాక్యం అంతా కూడా నిన్ను ఎలా మలుస్తుందో తెలుసా? ప్రేమ కలిగిన వ్యక్తిగా నిన్ను మార్చేస్తూ ఉంటుంది. హల్లెలూయా! ఇప్పుడు మనము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు, కొన్ని ఏరియాలో పోయినప్పుడు మనకు తెలియదు, మ్యాప్ పెట్టుకుంటున్నాం. ఎంత తెలియని వ్యక్తి అయినా కారు నడుపుతున్నప్పుడు ఆ మ్యాప్ పెట్టుకొని, ఏంటండి, మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు, ఆ మ్యాప్ మీద ఆధారపడి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని అక్కడికి తీసుకెళ్తుందా లేదా? ఈ వాక్య ప్రకారముగా నువ్వు జీవించగలుగుతూ ఉంటే నీలో దేవుని ప్రేమ కలిగిన వ్యక్తిగా నీవు రూపొందించబడడం, నీ నిర్మాణం అనేది దేవుని ప్రేమ కలిగిన వ్యక్తిగా నిర్మాణం కావడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎందుకంటే ఈ వాక్యం చెప్పేదంతా దేవుని ప్రేమ కలిగిన వ్యక్తిగా నిన్ను మార్చే విషయాలే బైబిల్ నిండా ఉన్నాయి. హల్లెలూయా! మన బైబిల్లో అంటాడు కదా, ఏమంటాడు? మీరు వందనము చేసిన వాడికే వందనము చేస్తే మీరు ఎక్కువ చేస్తున్నదేమి? మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే మీరు ఎక్కువ చేస్తున్నదేమి? మీకు వందనము చెయ్యని వారికి మీరు వందనం చెయ్యండి. ఇప్పుడు ఆ మాటకు మనం లోబడితే దేవుని ప్రేమను కలిగి ఉండడానికి ఒక్క అడుగు పడుతుంది క్రిస్మస్ దినం నుండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! అర్థమవుతుందా వాక్యం? మొదటిగా ఏం చేయాలి? మనం ఆ ప్రేమను కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాక్య ప్రకారంగా జీవిస్తే అది మనలో పరిపూర్ణమవుతుంది అనే విషయాన్ని, మరి ఒక మార్గము, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి అద్భుతమైన మార్గాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. రెండవ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే దేవుని పరిశుద్ధ గ్రంథములో అంటాడు, ఇదిగో
పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మీలో కుమ్మరించబడింది అనే విషయాన్ని చెప్తారండి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. దేని ద్వారా? పరిశుద్ధాత్మ చేత మనము నింపబడ్డప్పుడు, దేవుని ఆత్మ చేత మనము నింపబడ్డప్పుడు మనము ప్రేమ కలిగిన వారంగా నడుచుకోవడానికి మనకు వీలవుతుంది అన్నాడు. కాబట్టి ప్రతిరోజు ఏం చేయాలి? ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపండి, నన్ను మీరు ఆవరించి ఉండండి. మనము కోపము చేత నిండి ఉన్నామనుకోండి, కోపము ద్వారా నడిపించబడతాం. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అవుతారు. కోపము చేత నడిపించబడ్డామనుకోండి, మనము ఏంటంటే కోపానికి పిల్లలమే అవుతాం తప్ప దేవుని పిల్లలము ఎన్నటికీ కాలేము. కాబట్టి పరిశుద్ధాత్మ చేత మనము నింపబడ్డప్పుడు మనము దేవుని పిల్లలముగా మనం ఉండడానికి వీలవుతుందని దేవుని వాక్యము చెప్పడాన్ని మనము రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనము చూస్తే మనకు కనబడుతుంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మనకు అనుగ్రహింపబడ్డ పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో చెప్పాలి. ఏముంది అక్కడ? పోయబడింది, కొంచెం ఇవ్వబడింది కాదు. కుమ్మరించడం అంటే మీరు ఆలోచించాలి. మొత్తం టోటల్గా ఒక కుండో బిందె అనుకోండి, దాన్ని మొత్తం తిరిగేస్తాం చూసారా, అది కుమ్మరించడం అంటే. నోవాహు దినములలో మొత్తము జలము, ఆ యొక్క ఆకాశపు ఊటలు విప్పబడెను, ఆ తూములన్నీ కూడా విప్పబడ్డాయట. ఆకాశపు ఊటలు తూములు విప్పబడ్డాయి అంటాడు. కుమ్మరించడం అంటే ఫుల్గా ఫ్లో అన్నమాట, ఇంకా ప్రవాహము లాగా అన్నమాట. ఏమీ ఉంచుకోకుండా. ఎప్పుడు జరుగుతుంది ఆ కార్యం? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడుతుంది. కాబట్టి వాక్యమును మనము చదవాలి, వాక్యాన్ని మనము గ్రహించాలి. వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే ఆటోమేటిక్గా దేవుని ప్రేమ నీలో నాలో నిర్మాణం అవుతుంది. రెండవ మార్గాన్ని మనం చూస్తున్నాం. మనం పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డప్పుడు, దేవుడి యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ప్రేమ కలిగిన వారంగా జీవించడానికి వీలవుతుందన్న విషయాన్ని దేవుని వాక్యము ద్వారా గుర్తు చేస్తున్నాం. మూడవదిగా చెప్పాలంటే, కృతజ్ఞత మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమని ఇతరులకు మనం పంచగలం. హల్లెలూయా. దానికి ఉదాహరణ చెప్పండి అంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే, ఒక రాజు ఒక సేవకుని అప్పును క్షమించాడు కదా, మనం చూస్తాం అక్కడ. మరి అక్కడ క్షమించినటువంటి సందర్భంలో దాదాపు 3,60,00,000 రూపాయలుగా ఒకవేళ లెక్కలు గడితే సుమారు అలా వస్తుంది. 3,60,00,000 సుమారుగా ఉన్న అప్పును క్షమిస్తే, క్షమించబడ్డ ఈ వ్యక్తి ఇంటికి వెళుతూ సంతోషంలో ఇంటికి వెళుతూ తనకు 50 రూపాయలు ఇవ్వవలసిన వాడు గుర్తొచ్చాడట. వాళ్ళింటికే వెళ్ళాడు. సరాసరి ఈ 50 పోతే దొరకదు అన్నట్టుగా వెళ్ళి ఏమంటున్నాడు, నా 50 రూపాయలు ఎప్పుడు ఇస్తామన్నాడు. అయ్యా నాయుడు, ఓర్చుకో. ఈ రాజు దగ్గర ఈయనేమి చెప్పాడో బైబిల్లో చూస్తే అచ్చం అవే మాటలు అక్కడ కూడా కనబడతాయి మనకు. అయ్యా కొంచెం ఓర్చుకోండి, నన్ను మీ అప్పు తప్పకుండా నేను చెల్లిస్తానని ఎన్ని మాటలు చెప్పినా ఊరుకోక వాని గొంతు బట్టి 10 మందిలో అవమానపరిచి నిందించి పోలీస్ స్టేషన్లో వేయించాడు, జైల్లో వేయించాడండి. జరిగిన తోటి పనివారు చూసి ఈ 50 రూపాయల కొరకు ఇంత దౌర్జన్యం చేశాడే అని రాజుకు కంప్లైంట్ చేశారు. రాజుకు కంప్లైంట్ చేస్తే ఆ రాజు పిలిపించాడు. అప్పుడు అడిగాడు, నేను నిన్నెంత క్షమించాను నీ అప్పు అంటే దాదాపు 3,60,00,000 రూపాయలు. నీకు అతడెంత అప్పు ఉన్నాడు? 50 రూపాయలు అప్పు ఉన్నాడు. మరి 3,60,00,000 రూపాయలు నేను క్షమించినప్పుడు నేను నిన్ను క్షమించిన ప్రకారము నీవు కూడా క్షమించవలసి ఉండెను కదా. చూడండి, దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు నన్ను ఓర్చుకున్నాడు, దేవుడు నన్ను అర్థం చేసుకున్నాడు, దేవుడు నన్ను సహించాడు. నేను కూడా ఒకప్పుడు ఇలా ఉన్నప్పుడు దేవుడు నాయన ఎలా కనికరం చూపాడు. నేను కూడా ఒకప్పుడు ఈ వ్యక్తిలాగా ఉన్నప్పుడు దేవుడు నాయన ఎలా నన్ను డీల్ చేశాడు, ఎలా నన్ను రక్షించుకున్నాడు, ఎలా నాయన దయగా మాట్లాడాడు, ఎలా నా బ్రతుకు బాగుపోయేటట్టుగా ఎంత ఓర్చుకున్నాడు, సహించాడు. నా హృదయం నిండా ఉంటే నా ముందు అలాంటి క్యారెక్టర్ గల వాళ్ళు ఉన్నప్పుడు, నీ ముందు ఉన్నప్పుడు, ఆ కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడు మనము ఈ వ్యక్తి ఇలా ఎందుకున్నాడు అనం. కానీ ఒకప్పుడు నేను కూడా ఇలా ఉన్న వ్యక్తినే, అయితే దేవుడు తన ప్రేమ ద్వారా నన్ను రక్షించాడు. ఇప్పుడు ఈ వ్యక్తి పట్ల నేను కూడా ఆ దేవుని ప్రేమను చూపించాలి, చూపిస్తాను అనేది మనలో వస్తుంది. కాబట్టి కృతజ్ఞత అనేది మనలో ఉండాలి అనేది ఉన్నప్పుడు మనము దేవుని ప్రేమను చూపించడానికి వీలవుతుంది అనేది మూడవదిగా జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి మనం నేర్చుకుంటున్నాము, దేవుని యొక్క ప్రేమను కలిగిన వారంగా
వారంగా ఉండటానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. ఈ మొదటి పాయింట్లో ఆ 3 విషయాలు గుర్తు చేశాను. సమయము అయిపోయింది, నేను ముగించాలి. 2 విషయాలు త్వరగా చెప్పి ముగిస్తాను. తర్వాత మనం చూస్తే ఆ దేవుని ప్రేమను ఇతరుల ఎడల కనపరిచే వారంగా ఉండాలి. మొదటిది కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. అది లేకపోతే, ఇప్పుడు డబ్బు సమకూర్చుకుంటేనే ఎవరికైనా ఏదైనా మనం చేయగలం. ఒకవేళ సహాయం చేయాలంటే సహాయ నిధి అని ఒక డబ్బు పెట్టుకోవాలి. దేవుడు డబ్బులు ఇచ్చినప్పుడు దానిలో కొన్ని వేయాలి. ఈ మధ్య నాకు కూడా ఒక అనుభవం వచ్చింది. అలా నేను సమకూర్చుకున్న నిధే ఎక్కువైపోయింది. నా దగ్గర నా సంచి ఖాళైంది, కానీ ఆ సంచిలో డబ్బులు ఉన్నాయి. గడిచిన సంవత్సరంలో అనుభవం. ఇతరులకు ఇవ్వాలని నేను దాచిపెడుతున్న డబ్బు ఎక్కువైపోయింది. నా చేతుల్లో ఉన్న డబ్బు ఖాళీ అయిపోయిన సందర్భం ఉంది. అప్పుడు దాని దగ్గర ఇప్పుడు నేను అక్కడ తీసుకోవాలి, అప్పు తీసుకుంటే అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అదొక సిస్టమ్ పెట్టుకున్నాను కాబట్టి, అలా ఇతరులకు సహాయం చేయడానికి ఎవరికైనా. హల్లెలూయా. కాబట్టి మనము సమకూర్చకుండా ఎవరికి మనం పంచలేము. కాబట్టి ఫస్ట్ పాయింట్ 14:1 మొదటి కొరింథీ పత్రిక ఏంటది? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఫస్ట్ దాన్ని కూర్చుకోండి. ఎక్కడ చెప్తాడు మనకు? ఎఫెసీ పత్రిక గుర్తొస్తుంది నాకు. దొంగలించేవాడు ఇక మీట దొంగతనము చేయకుండా ఇతరులకు పంచి పెట్టుట కోసము అతడు కష్టపడి తన చేతులతో మంచి పని చేయాలి. అతడు వీలు కలగాలి. ఇతరులకు ఇవ్వాలంటే మరి చేతిలో డబ్బు ఉండాలంటే ఏం చేయాలి? పని చేయాలి అంటాడు ఎఫెసీ పత్రికలు అక్కడ. అలా కాబట్టి మనం ఇతరులకు ప్రేమను పంచాలి అంటే దాన్ని మనం ముందుగా సంపాదించుకుంటూ ఉండాలి, కలిగి ఉండాలి. నేను దేవుని దగ్గర నేర్చుకోకుండా, మేము దేవుని దగ్గర కనిపెట్టకుండా మేము మీకు ఏమీ కూడా బోధించినా కూడా ఏం పెద్ద కార్యం జరగదు. మేము దేవుని యొద్ద నుండి ఏదైనా ఒక్క మాట పొందినా అది మీ జీవితాల్లో గొప్ప మార్పును తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. కాబట్టి పొందాలి అనేది ఫస్ట్ పాయింట్. రెండవది, పొందిన ఆ ప్రేమను మనం ఏం చేయాలంటే ఇతరుల ఎడల మనం దాన్ని కనపరిచే వారంగా ఉండాలి అనేది రెండవదిగా జ్ఞాపకం చేస్తున్నాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ మాట చెప్తాడు. 4వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాము అంటాడు. యోహాను సువార్త 13:34లో ఒకరినొకడు ప్రేమించుకోవాలి, ప్రేమించాలనేటువంటి మాటను చెప్తాడు. మత్తయి సువార్త 22:39లో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్తాడు. అయితే ప్రేమను కలిగి లేకుండా నేను ప్రేమను ఎన్నడూ కూడా పంచలేను. కాబట్టి మొట్టమొదటిగా ప్రతిరోజు నేను దేవుని ప్రేమను సంపాదించుకోవాలి, దేవుని ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఒక్కరోజుతో అయిపోయి కాదు. నిన్న దేవుని బిడ్డలాగా జీవించాను, దేవుని ప్రేమ గల బిడ్డగా జీవించాను, క్రైస్తవుడిగా జీవించాను, అయిపోలేదు. మళ్ళీ తెల్లారింది, మళ్ళీ ఈ రోజు కూడా దేవుని ప్రేమ నాకు కావాలి. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డగా ఉండకుండా, దేవుని ప్రేమను కలిగి ఉండకుండా ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఆటంకాలు మనుషుల ద్వారా, సాతాను ద్వారా నీ హృదయాన్ని డిస్టర్బ్ చేసి నువ్వు దేవుని కుమారుడన్న గుర్తింపును కోల్పోయేటట్టుగా అనేక పరిస్థితులు నీ మీదకి వస్తూ ఉంటాయి. ఆ సమయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఒకదాన్ని కాపాడుకోవాల్సింది అమూల్యమైంది, అదే దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. నేను ఎక్కడ దేవుని ప్రేమను నా జీవితం నుంచి ఏది నా జీవితంలో ఉన్న ఆ దేవుని ప్రేమ ఉండకుండా చేస్తుందో, ఏ పరిస్థితి నా జీవితం మీద ప్రభావం చూపుతుందని ఎప్పుడు మనం ఆలోచనతో, మెలకువతో ఉండాలి, ప్రార్థనతో ఉండాలి. ఆ ప్రేమను ఇతరులకు మనము పంచే వారంగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకుంటున్నది. రెండోది, 3 విషయాలు చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 5:16లో అంటాడు, ఇదిగో మీ సత్క్రియలు అందరికీ కనబడాలి అంటాడు. 5వ అధ్యాయం 16వ వచనంలో మనుషులు మీ సత్క్రియలను చూసి, మీ ప్రేమను చూసి, ఆ దేవుని ప్రేమను చూసి, ఆ దేవుడు మీ అందించిన మంచితనాన్ని చూసి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచాలి మనుషులందరూ కూడా. అలా దేవుడు మీ అందించిన ప్రేమను ప్రత్యక్షపరచండి అంటాడు. హల్లెలూయా. సో దేవుడు మనకి ఏ ప్రేమను చూపించాడో, ఏ ప్రేమనైతే మనల్ని కనపరిచాడో ఆ ప్రేమను మనం కలిగి ఉందాం, ఆ ప్రేమను ఇతరులకు పంచుదాం. అదిగో ఆయన రావడం క్రిస్మస్ అయితే మనం ఇప్పుడు ఇతరుల ఏళ్ళ చూపడం ఈ తరములో 2023లో ఇది ఒక క్రిస్మస్ అవుతుంది. హల్లెలూయా. ఇది మన బ్రతుకులో క్రిస్మస్ అవుతుంది. ఆయన రావడం క్రిస్మస్ అయితే మనము ఇతరుల ఏళ్ళ దేవుడు ఏ ప్రేమను చూపించడం ద్వారా క్రిస్మస్ అని మనం చెప్పుకుంటున్నామో, క్రీస్తును ఆరాధించాలని చెప్పుకుంటున్నామో, ఆ ప్రేమను మనం ఇతరులకు చూపినప్పుడు ఆ క్రిస్మస్ నా దాకా కూడా వచ్చింది. హల్లెలూయా. అది నాలో నెరవేరింది. ఎప్పుడు? ఆ ప్రేమ నా గుండా ఇతరులలోకి ప్రవహించినప్పుడు అన్న విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాము.
ఇది రెండో విషయం అని గుర్తు చేస్తున్నాం. చివరిగా మూడవదిగా మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మరి మనము ఇతరుల ఎడల ప్రేమను కలిగిన వారముగా మనము ఉండటం కొరకు ప్రయాసపడుతున్నప్పుడు, ఇతరుల ఎడల మనము ప్రేమను వారికి వ్యక్తపరుస్తున్నప్పుడు మూడవ ఒక గొప్ప ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేస్తాం. అదేంటంటే, నీవు మాట్లాడిన మాటలను, నీవు కనపరిచిన క్రియలను బట్టి వాటిని బేస్ చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు నీ ఎదుటున్న వ్యక్తులతో మాట్లాడుతాడు. హల్లెలూయా. దైవజనరాలు జాయిస్ మేరీ గారు అద్భుతమైన వర్తమానం దీని గురించి ఒకరోజు చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడట వచ్చి, ఇదిగో నీవు మాట్లాడిన మాటలను తీసుకొని ఎదుటి వ్యక్తిని నేను ఒప్పించాలని, నీ క్రియలు తీసుకొని ఎదుటి వ్యక్తితో నేను మాట్లాడాలంటే నీ క్రియలన్నీ నేను తీసుకునేటట్లుగా లేవు. మనం సరిగ్గా ప్రవర్తించామనుకోండి, దేవుడు వారి దగ్గరికి వెళ్ళి అంటాడట, నిజంగా నీ లోపల ఏదైనా, ఆయన లోపల ఏదైనా ఉందంటే నీకు ప్రేజలాడి చెప్పేవాడా? మరి చెప్పాడు కదా. హల్లెలూయా. ఆయన మనసులో ఏదో పెట్టుకున్నాడంటే నీ ఇంటికి వచ్చేవాడా? రాడు కదా. కానీ వచ్చాడు కదా. అలా ఆయన ప్రతి పాయింట్ని తీసుకొని మాట్లాడాలంటే ఇప్పుడు నువ్వు అది చేసి ఉండాలి. హల్లెలూయా. ఆయనకు చేసి ఉండాలి. ఆయన ఒక లాయర్గా ఆయన ఒప్పించాలంటే వారి ఆత్మను, వారి మనస్సాక్షితో ఈ ప్రపంచంలో ఎవరు మాట్లాడలేరు. ఒక మనిషి మనస్సాక్షితో పరిశుద్ధాత్ముడు మాట్లాడగలడు. హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలి? ఆయన కార్యము చేయునట్లుగా నీవు నీ క్రియలను నువ్వు ప్రత్యక్షపరచాలి. పరిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్రియలను తీసుకొని వెళ్ళి నీ ఎదుటున్న వ్యక్తులతో ప్రభువు మాట్లాడతాడు. విరోధముగా ఉన్న వారితో ప్రభువు మాట్లాడతాడు అన్న విషయాన్ని మరి మూడవదిగా జ్ఞాపకం చేస్తున్నాం. అప్పుడు మనం నిజమైన ఫలితాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుంటామని దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాం. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది కనుక. ఒకే ఒక్క విషయం, అదేంటంటే మనము ఇతరుల ఎడల ఈ దేవుని ప్రేమను కనపరచకుండా ఉంటే ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక మనము భయపడవలసిన విషయం. మనం ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన ఒక్క విషయం ఆఖరిలో చెప్తున్నాం. అదేంటంటే, మనము ఇతరుల ఎడల ప్రేమను కలిగిన వారంగా ఉండకపోతే మనల్ని బట్టి కొన్ని ఆత్మలు నశించే ప్రమాదం ఉంది. ఇది బైబిల్లో అద్భుతమైన సబ్జెక్ట్. ఇది మనము దేవుని ప్రేమను కలిగి ఉండటం ద్వారా అనేకులను మనం సంపాదించగలం. కానీ మనము విసుక్కొని మనము అవతలి వ్యక్తుల పట్ల అసహనంగా ఉండి వారు ఎక్కడైనా పోని అని మనం వదిలేస్తే వాళ్ళు దొరికేది సాతానుకే. మనం వారిని వదిలేసినప్పుడు వారు ఎవరికి దొరుకుతారంటే సాతానుకే దొరుకుతారు. చూడండి, మనము దేవుని ప్రేమను కలిగి ఉండడం ద్వారా కొంతమంది వ్యక్తులను మనము సంపాదించుకోగలుగుతాం. ఆ దేవుని ప్రేమను మనం కలిగి ఉండి ఇతరులకు ఒకవేళ డిస్టర్బ్ కావచ్చు, ఇతరులకు ఒకవేళ ప్రతిసారి బలహీనతలో పడిపోతున్నారు కావచ్చు, నీవు నీ ప్రేమతో వారిని డీల్ చేస్తే, నీవుగా వారితో వ్యవహరిస్తే వారు ఎన్నటికీ మారురు. సరిగదా, వారు నశించిపోయే ప్రమాదం ఉంది. కానీ దేవుణ్ణి చూస్తే ఆయన ప్రతి వ్యక్తి పట్ల ఎంత ప్రేమను చూపాడంటే, ఆయన ఏం పెడుతున్నాడో తెలుసా? పెట్టుబడి, మనుషులకు ప్రేమ అనే పెట్టుబడి పెడుతున్నాడండి. హల్లెలూయా. సిలువ యాగం ద్వారా అన్నాడు, నేను పైకెత్తబడ్డప్పుడు అనేకులను నిన్ను ఆకర్షించుకుంటానన్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఇతరులకు ప్రేమను చూపడం ద్వారా నశించిపోయే వారందరూ కూడా, అనేకులైన వ్యక్తులు, మెజారిటీ పీపుల్ రక్షించబడతారన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలా కాకుండా ఇతడు పాపి, ఇతడు బలహీనుడు అని వారిని మనం ప్రక్కన పెట్టాము, వారి గురించి ఆలోచించకుండా, ప్రార్థించకుండా, దేవుని మాటలు చెప్పకుండా, శాస్త్రులు పరిసయ్యులు అదే పని చేశారు, యేసును కూడా అదే పని చేయమన్నారు. ఈయన పాపి అయిన జక్కయ్య ఇంటికి వెళుతున్నాడు. వెళ్ళినందుకే కదండి జక్కయ్య మారింది. ఆ రోజు వెళ్ళినందుకే కదా మారింది. వెళ్ళిన తర్వాత కదా నిర్ణయాలు చెప్పింది. వెళ్ళిన తర్వాత కూడా కదా ఆయన బ్రతుకు గొప్ప మార్పు కలిగింది. చూసిపోదాం అనుకున్నాడు, గుర్తుపెట్టుకోండి, చూసిపోదాం అనుకున్నాడు, మార్పు చెందాలనుకోలేదు జక్కయ్య. కానీ ఆయన ఊహించని ఒక సంఘటన జరిగింది, తన బ్రతుకును బ్రద్దలు చేసింది యేసు ప్రభు చేసిన ఆ ప్రేమ కార్యం. అదేంటో తెలుసా? పాపి అయిన ఈ జక్కయ్య ఇంటికి ఈరోజు నేను వస్తున్నాను అన్నాడు ప్రభు.
హల్లెలూయా. నిజంగా మనం ఇతరుల దేవుని ప్రేమను కలిగి ఉన్నప్పుడు మనుషులను మనం సంపాదించుకుంటాం. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపవలనని నన్ను నేను చూసుకోవటం లేదు అన్నాడు ఆయన. హల్లెలూయా. నన్ను నేను చూసుకోవటం లేదు, నేను తిండి తిన్నానా లేదా, నిద్రపోయానా లేదా, నన్ను నేను చూసుకోవటం లేదు. ఏ విధము చేతనైనా సరే ఒక వ్యక్తిని రక్షించాలి, కొద్ది మందినైనా నేను రక్షించాలని ప్రయాసపడుతున్నానని అపోస్తలుడైన పౌలు చెప్పగలిగాడు. దేవుని ప్రేమను మనం ఎందుకు కలిగి ఉండాలంటే ఈ చివరిలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? అలా నువ్వు కలిగి ఉన్న ద్వారా అనేకులు నీ ద్వారా రక్షించబడబోతున్నారు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ దేవుని ప్రేమను కలిగి ఉండకపోతే నీ చుట్టూన్న వారందరూ కూడా నీ చుట్టూన్న వారు అనేకులు కూడా ఇతర మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారో నీవు అలా ప్రవర్తించడం ద్వారా దేవుని ప్రేమను వారు కనుగొనలేక, నిరీక్షణ లేక, బాగుపడతాము అనేటువంటి ఆ నిరీక్షణ రేఖ వారికి కనబడక అనేకులు జీవితాన్ని చాలించుకుంటున్నారు, అనేకులు అపవాదికి అప్పగించుకుంటున్నారు, వ్యసనాలకు లోనైపోతున్నారు. లేదు, నిన్ను ప్రేమించే దేవుడున్నాడు, నిన్ను మార్చే దేవుడున్నాడు, నిన్ను విడిపించే దేవుడున్నాడు. ఒకప్పుడు నేను కూడా నీలాగనే బ్రదర్, ఒకప్పుడు నేను కూడా నీలాగనే సిస్టర్, కానీ దేవుడు నన్ను మార్చాడు అని ఆ ప్రేమను మనం ప్రకటించినప్పుడు, ఆ ప్రేమను మనం చూపినప్పుడు, ఆ దేవుని ప్రేమను బట్టి, మనలో నుండి కనబడుతున్న ప్రేమను బట్టి అనేకులను దేవుడు రక్షించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అలా చేయడమే, అలాంటి కార్యాలు జరగడమే, ఆ ప్రేమ మనలో నుంచి ప్రవహించడమే నిజమైన క్రిస్మస్. యేసు ఈ క్రీస్తు ఈ లోకానికి రావటం ఆయన ప్రేమకు గుర్తు అని, ఆయన మనల్ని ప్రేమించిన దానికి గుర్తు అని, అది క్రిస్మస్ అని మనం వింటున్నాం కదా. ఇప్పుడు మనం వింటున్న సందేశం, ఆ ప్రేమ నీకు చూపించాడు, నీలోకి పంపించాడు. ఈ ప్రేమను ఇతరులకు చూపిస్తే ఆ క్రిస్మస్ నీ దాకా వచ్చింది. హల్లెలూయా. అది మనం ప్రేమను కలిగి ఉండటం ద్వారా నిజమైన క్రిస్మస్ను మనం కలిగి ఉండగలమని దేవుని వాక్యం ద్వారా నేర్చుకున్నాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.